గద్వాల జిల్లాలో ఈరోజైతే ఈ తాత అయితే మనమని మీద ప్రేమతో ఒకసారి ఎట్లున్నాడు చూసిపోదామని వచ్చినాడు. వచ్చినాక ఏమైందంటే, అరే తాత నీ మనమని దగ్గరికి పోతున్నావు కదా, మరి నీ మనమడు ఏదో చాలా పెద్ద లీడర్ అయినాడంట, ఒక సొంత టీంని ఏర్పాటు చేసుకొని సొంత సైన్యంతో ముందుకు అడుగులేస్తున్నాడు. అసలు గట్లెట్లా చేస్తున్నాడు? పెద్ద పెద్ద నాయకులే డబ్బు బలంతో ఆ బలంతో ఎంత చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా సరిగా నిలదొక్కుకోలేకపోతున్నారు కదా. మరి నీ మనమడు ఎందుకు అట్లా అయినాడు అంటే, ఈ విషయం నేను కాదు నా మనమడి మాటల్లోనే తెలియజేస్తానైతే వచ్చిన. శ్రావణ్ ఎట్లున్నావు? నేను మస్తున్నా కానీ ఏమో పిల్లగాని జర సొగుల కద్దరంగా పెట్టి టీషర్ట్లు వేస్తున్నావు, అంగీలు వేస్తున్నావు, ఫుల్ జోర్దార్ నడిపిస్తున్నావు అబ్బా. వెళ్ళే తాతకి మామూలుగా ఏమైనా ఉంటుంది సార్, అన్నీ వేస్తుంటా దాంట్లో టిఫిన్ అయిందా? చేసినా ఇప్పుడు యాడ్తో వెళ్తున్నట్టున్నావు. బయటికి ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అయితే ఏం లేదు మనవాడ, నేను వచ్చినది ఏమంటే, నేను తోబెట్టి వస్తుంటే అందరూ నీ మనమని ముచ్చట్లు వినాలనిపిస్తుంది, నీ మనమని పోయేస్తావా అంటే వాళ్ళ మాట కాదు, నాకు కూడా నేను చాలా రోజుల నుంచి గెలవాలనిపించి ఇట్లా వస్తాయి. ఓకే తాత చెప్పండి తాత. ఏం లేదు మనవాడ, నాకు జర కొన్ని ప్రశ్నలు అయితే నా మదిలో ఉన్నాయి, చెప్పండి. నువ్వైతే ఇట్లా సమాధానం చెప్తాను వస్తాయి. ఓకే తాత ఖచ్చితంగా. అదేంటది, ఈ మధ్య కాలంలో సొంత టీం ఒకటి యువ నాయకత్వం అని ఏర్పాటు చేసి అందరినీ గెలిపించుకున్నావు, కానీ నువ్వు మాత్రం ముందుకు పదవులు కాసే వల్ల ఎవరెవరు గెలిచిండ్రు, ఏది దాని కథ ఏమో జర చెప్పరాదు. ఏంటి తాత అంటే మన ఆత్మీయులు తాత, మనం అనేది కాదు, మన ఎంబడి 24 గంటలు ఒక 10-12 నుంచి ఒక ప్రయాణం జరుగుతుందండి. ఒక పెద్ద యువతతో, వేలాది మంది యువతతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన వ్యక్తిని ఇంతకుముందు మీకు ఆర్గనైజ్ చేసి తెలుసు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా నా వంతు బాధ్యతగా సామాజికంగా ప్రజా సంఘంలో పనిచేసినాం. అదేవిధంగా పబ్లిక్లో నా వంతు సహకారంగా ఉన్నాం. అందరికీ ప్రతి నాయకత్వానికి కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్గానే ఉన్నాం. మొన్న మా టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒక పార్టిసిపేట్ చేసినారు. ఆ పార్టిసిపేట్ చేసిన దానికి వాళ్ళకు మేమంతా ఒక టీంలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ ఒక సైన్యంగా తయారైనారు, ఒక పెద్ద మంచి నాయకత్వం పొందినారు. అట్లా భాగంగా మీకు అందరూ కూడా జనాలు ఈ సంగతి ఓ టీం తయారైందని అనుకుంటున్నాను. అయితే ఇంకే ముచ్చట ఏంటంటే, విద్యాదానం అనే మాటకు అర్థానికి మీరు ప్రతిరూపం ఉన్నావు అని, ఎవరు వచ్చినా సరే మా పిల్లలకి సీటు కావాలి అది కావాలంటే ఖచ్చితంగా ఇప్పించి చదువుకునేందుకు సాయం చేస్తున్నామంట. మనము ఇప్పుడు నుంచి కాదు, మా గత ఒక 7 సంవత్సరాలు 8 years 10 years నుంచి కూడా, అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పుడు వరకు మల్లురావు సార్ గారు మాకు సపోర్ట్ ఉన్నటువంటి వరకు కూడా మేము ఏ రకమైన అవకాశం అంటే, నా దగ్గరికి ఆ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఎడ్యుకేషన్ అది ఒకటే లేదు, ఎడ్యుకేషన్ పరంగా దాదాపు 99% నా వరకు నేను దాదాపు కూడా హెల్ప్ సహకారం చేస్తాం. ఎందుకంటే సమాజం అంతా మారేది ఒక ఎడ్యుకేషన్. డబ్బు 100,000 కోట్ల ఉన్నోళ్ళు కూడా ఒకరోజు బికార్ అవుతున్నారు. ఇప్పుడు అనిల్ ధీరుభాయ్ అంబానీ కుమార్ ఉన్నారు, ముఖేష్ అంబానీ కోటేశ్వరుడు, కానీ 2 కుమారుడు చాలా పేద స్థితికి వచ్చినారు. డబ్బు కన్నా ముఖ్యమైనది జ్ఞానం, ఎడ్యుకేషన్. అది సమాజంలో ఉన్నటువంటి మనం కింది నుంచి స్థాయి నుంచి ఎదిగినాం, ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు మన యొక్క భక్తితో, మన యొక్క ప్రేమతో నా వరకు వచ్చినటువంటి వాటికి ఎవరికైనా కూడా నేను సీటు విషయంలో కానీ ఏ రకంగా నా సపోర్ట్గా సహకారంగా ఉంటూ వాళ్ళకి నా హెల్ప్ చేస్తున్నాను. అయితే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు చదువుకుంటే వాళ్ళ బతుకులు మాత్రమే అయితే మంచి ఆలోచన చేసి మంచిగా చేస్తున్నావు, కానీ చేర్పించినాక తర్వాత అప్పుడప్పుడు కలిసి వస్తున్నావు ఆ పిల్లల్ని. కలుస్తుంటారు అంటే మన వద్దు పాత ఎగ్జామ్లు అడిగితే మనం సెల్ఫ్ చేయడం మాత్రమే, కానీ మనం ఏదో పెద్ద ఏం చేస్తలేం. పెద్ద వాళ్ళకి ఏదో గుండెత్తి మనం మంచిగా చేస్తున్నావు, అంతా మంచిగానే జరుగుతుంది. కానీ అంటే ఆ పిల్లలకు కూడా జర గురుకుల పాఠశాలలో సరిగా భోజనాలు లేవు, ఇబ్బందులు అవుతున్నాయి, చాలా కడుపు నొప్పులు అవి వస్తున్నాయి అని అంటున్నారు. దాని మీద కూడా నువ్వు కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అని. 100% మొదటి నుంచి కూడా గురుకుల పాఠశాల విద్యార్థులని కాదు, ప్రతి అంశంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఎవరికి వచ్చినా మేము ఖచ్చితంగా నిలబడతాం. ఇప్పుడు గురుకుల సమస్య అంటున్నాం కూడా, గురుకుల సమస్య మొన్న కూడా మెస్ ఛార్జీ 49 రూపాయలు పెంచినాడు సీఎం గారు. 40 రూపాయల పైన 40 రూపీస్ చేంజ్ మెస్ ఛార్జీ పెంచినా కూడా అంటే బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తయారు చేస్తున్నారు, 100,000 కోట్లు పెట్టి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చాలా పవర్ఫుల్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి గురుకులాలు ఆటోమేటిక్గా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి గురుకులాలు. ఇంకా కాకుండా ఏంటంటే ప్రభుత్వ భూములు లేకపోవడం వల్ల, ప్రభుత్వటువంటి ఈ అవసరత లేకపోవడం వల్ల, ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కొంచెం అంతా అద్దె భవనాల్లో ఉంటున్నాయి. కాబట్టి ఏదైనా కానీ దాదాపు మేము మాకు వీలైనంతగా నేను బయట వ్యక్తులకు కూడా చెప్పిన,
అరే భయ్, నా మనమడు గురుకుల విద్యార్థి, సాధారణ గురుకుల విద్యార్థి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మామూలు విషయం కాదు. ఆ ముచ్చట వీళ్ళకి చెప్పిద్దామనే నేను ఒకటి నుంచి తెప్పించిన. ఖచ్చితంగా కూడా. అంటే ఇంకోటి మనమాట, కాంగ్రెస్ పార్టీ మల్లు రవికి ఎన్నికల్లో సపోర్ట్ చేసినామనే ముచ్చట్లు కూడా విన్నా. అది ఎంతవరకు వాస్తవం? అంటే మంచి నాయకుడు మల్లు రవి గారు. మల్లు రవి గారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా గొప్పది. అతను కూడా పేద వర్గాల స్పృహతో ప్రజల్లోకి వెళ్ళే వ్యక్తి మల్లు రవి. మల్లు రవి అంటే నిజంగా ఒక మంచి నాయకుడు. నేను నా జీవితంలో ఒక మంచి నాయకుడు నేను కూడా ప్రయాణం చేశాను అనుకుంటున్నాను. అతను మంచి నాయకుడు కాబట్టి అతనికి నా వంతు బాధ్యత సహకారం. నేనే రాజకీయ పార్టీ అయితే లేను, కానీ నా వంతు బాధ్యతగా నేను ప్రజలకు ఏదో వచ్చే ఉద్దేశంతోనే నా వంతు బాధ్యతగా, అంటే మన వాళ్ళకి మనము సహకారం ఉన్న మంచి నాయకత్వంతో మార్గంలో నడిపించిన ఉద్దేశంతోనే మల్లు రవి గారికి మేము సహకారంగా ఉన్నాం. అది ఎలాంటిదైనా కూడా ఏ రకంగా అయినా కూడా మల్లు రవి విషయంలో మాత్రం ముందుకు నడిపించాలన్నమాట. ఇంకో ముచ్చట ఏంటంటే, ఓవైపు ఏమో సరితం ఉంది ఒకటే పార్టీలా, ఓవైపు ఏమో కృష్ణమోహన్ రెడ్డి సార్ ఉండబట్టే. మరి శ్రావణ్ మా చింతకు రా, మా అక్కడికి రా అంటే ఇంతకు ఎవరి దగ్గరకు పోతావు? నేను రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తిని కాదు. నేను రాజకీయ పార్టీల్లోకి ఉండి నేను కండు వేసినప్పుడు నన్ను క్వశ్చన్ అయ్యి నేను వాటికి ఆన్సర్ ప్రస్ఫుటంగా ఇస్తాను. ఇప్పుడేమంటే కండువా వేసుకొని పార్టీ మనిషి అనే ఒక మాట కూడా వినిపించబట్టే తప్పదు. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి నేను ఎక్కడ కూడా ఓ పార్టీ నా పార్టీని డెవలప్ చేయండి, నా పార్టీ నేను ఎక్కడ మాట్లాడలేదు, బాగా గమనించలేదు. అంటే నాకు అన్ని దీనిపై రూల్స్ అనే రెగ్యులేషన్స్ తెలుసు. వాట్ ఈజ్ వాట్ అంటే ప్రజల్లోకి ఎలా అనేది నెక్స్ట్ క్వశ్చన్. బట్ కానీ నేను ఎంతసేపు ఉన్నా కూడా అంతగా సపోర్ట్గా ఉంటున్నాను. ఒక మంచి వ్యక్తి ముందుకు పోతున్నాడంటే, ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల స్వాతంత్ర ఉద్యమం కోసం పనిచేసిన నాయకుల కోసం అనేక మంది నడిచినారు. నాకు ఇష్టం ప్రజలని, పబ్లిక్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఎవరైతే ముందుకు పోయి నాయకత్వం చేస్తారో వాళ్ళకి సహకారంగా సపోర్ట్గా అండగా ఉంటున్నాను తప్ప ఇంకొక ఉద్దేశం నాకు. అయితే ప్రజలకి ఎవరు అయితే ఏ నాయకుడు ఉపయోగపడితే వాళ్ళ చెంతనుంటా, ప్రజలకు ఉపయోగపడే పని ఎవరు చేస్తే వాళ్ళకు పని చేస్తాను. నా ఉద్దేశం మాత్రం అదే. నేను ఎక్కడ కూడా ఎవరిని చెడుగా మాట్లాడినట్టు మీకు తెలిసి మీకు ఆల్రెడీ తెలుసుకోండి, చూసుకోండి. నేను ఎక్కడ కూడా ఒక చెడుగా మాట్లాడే ప్రసక్తి లేదు. నేను ఎవరికైనా సహకారం వ్యక్తిని మేము ఎవరికైతే ఉందో మా వాళ్ళకి మంచి సహకరించండి అని చెప్పేసి మాట్లాడతాను తప్ప ఇంకొకరిని ఎవరిని కూడా ఉద్దేశించి నేను చెడుగా మాట్లాడే ప్రసక్తి అసలు లేదు. అయితే అలంపూర్ గద్వాల్ నియోజకవర్గాల్లో వేల మంది యువతని మనమడు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బండ్లు వేసుకొని పోతారు. వాళ్ళకి మళ్ళా ఛాయ్కి ఇట్లా తాపుతున్నా లేదా? ఎందుకు వాళ్ళకి అంత ప్రేమ చూపిస్తున్నారు? ఛాయ్తో పాటు ఇంత ఏమన్నా కూడా ఉంది. నేను మా టీంకి సెల్యూట్ చేస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు రాత్రి పగలనకుండా ప్రజలకు నిస్వార్థ ప్రతిని పనిచేస్తున్నారు. మేము ఎక్కడ దందాలు కానీ డబ్బులు కానీ చరిత్ర మాకు లేదు. మేమే కానీ అనుకుంటే ఏమైనా చేయగలం. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా మేము బ్యాడ్ తీసుకోలేదు. వాళ్ళకి ఎంత వీలైతే అంతగా ప్రజలకు వెళ్ళండి. మనం ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటున్నాం, ప్రజల యొక్క యోగక్షేమం కోరుకుంటున్నాం. అభివృద్ధి అంటే ఎంత పేద వర్గం ఇంకా ఇప్పటికైంది కూడా కొంతమంది సమాజ గ్రామాలు లేకపోతే మనం పరిస్థితి చూస్తున్నాం. వీళ్ళకి అండగా ఎవరు ఉండాలా? ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వాళ్ళ మనం ఉండాలి. అంటే మనం అంతో కొంత చదువుకొని సమాజంలో ఒక అడుగు తీసుకున్నప్పుడు మనం ఒకరికి బాధ్యతగా ఉండాలని చెప్పేసి ఒక టీమ్గా తయారు. వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల నుంచి నా ఎంబడ అవిరామంగా ఒకరు 100, 1000, 10,000 ఇట్లా వేల మందిని అడిగిన ప్రాంతంలో ఒక సైన్యంగా మారినారు. అది వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళు నన్ను నమ్మడం, నేను కూడా వాళ్ళకి కరెక్ట్గా చేస్తున్నాను నమ్మకంతోనే వాళ్ళు మనం నడుస్తారు తప్ప మనం ఎక్కడైనా వాళ్ళని ప్రలోభాలు పెట్టడం కూడా కాదు. ప్రేమతో నా వద్ద ఉన్నత వరకు ఛాయలో నీలో తాపుతాను. నా వరకు ఎవరికి కూడా లోటు రాకుండా చూసుకోగలను. నా మనసు నా పక్కన ఏ వ్యక్తి అయినా 3 పూటలైనా అన్ని గురించి ఆలోచించాలి. వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచిస్తాం. వాళ్ళ వారికి ఏ కన్ను గట్టిగా చూసినా కూడా దాన్ని ఎలా పరిష్కారం చూపిస్తాము, వాళ్ళకి ఎలాంటి అనుసరిస్తే కూడా అన్ని రకాలుగా నా అనుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి నాకు మట్టి కూడా ఒక కులం సంబంధించిన లేదు. అంటే నేను అన్ని రకాల ఆర్గనైజేషన్ పనిచేసిన అన్ని రెడ్డి, కమ్మ, కాపు, గొల్ల, కురువ, కుమ్మరి, నాయక్స్, దళితులు, మైనారిటీస్ అంటే దాదాపు ఒకరితో కమ్యూనికేషన్ అలాంటి వాళ్ళందరూ చాలా మంది మాకు ఉన్నారు. కాబట్టి మా టీంకి సంబంధించి మా నడుచు వ్యక్తులకి ఎవరికైనా వాళ్ళకి ఎలాంటి సహకారం అందిస్తాం. ఎట్ ది సేమ్ టైం మా వాళ్ళ వరకు ఏమైనా వస్తే ఎంత వ్యక్తినైనా కూడా ఎదుర్కొంటాను. అదంతా మా సైన్యంలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సహకారం, మేము యొక్క సపోర్ట్. ఒక ఎడ్యుకేట్ అయిన వాళ్ళందరూ ఏకమైన తప్ప ఇంకొక ఉద్దేశంగా చెడు ఉద్దేశంతో కాదు.
అసెంబ్లీ టైగర్ అనే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎట్ట అడుగులేస్తున్నారు కదా, ఆయనతో చేసిన ఈ ప్రయాణంలో మీరు ఆయనను నుంచి ఏం నేర్చుకున్నారు, ఆయన స్వభావాన్ని ఏం అర్థం చేసుకున్నారు? పీడిత వర్గాల నుంచి వచ్చినాడు ఆయన, చిన్న పోరాటాలు ఎంఆర్పిఎస్ లాంటి పోరాటాలు, ఆయన గురించి విద్యార్థి నాయకుల నుంచి ఒక నాయకత్వం చేసినాడు, పేద వర్గాల గురించి ఎంత ఆలోచించాలో అంత ఆలోచించాడు. ఈరోజు సొంతంగా కష్టపడుతూ ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, మొన్న కూడా తుడిలో మిస్ అయినాడు. ప్రజలకు ఆయన జవాబుదారితనంగా ఉన్నాడు, ప్రజల్లో గొంతు వినిపిస్తున్నాడు, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావాలని ఫైట్ చేస్తున్నాడు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయినా కూడా అతని ప్రజల గొంతు మాత్రం ఇక్కడ వదిలిపెట్టలేదు. మంచి నాయకుడు కాబట్టి, మంచి నాయకత్వం ఉంది కాబట్టి ఆ అన్న అంటే ఒక గౌరవం ఉంది. అంటే అన్న కూడా ఒకసారి ముందుకు పోయే వ్యక్తులు మేము ప్రమోట్ చేస్తాం. అది ఎవరైనా కానీ మంచిగా చేసేటువంటి వ్యక్తి అయినా, సంపదన కూడా మంచి లీడర్ కాబట్టి ఆయనకి మేము ఎప్పుడు కూడా అన్ని వేళ సహకారంగా ఉంటాం, మాకు ఉంటాం. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ సంపత్ సార్ని ఇట్లా గెలిపించుకుని ఖచ్చితంగా మంత్రి అయ్యేవాళ్ళు, ఓ మంత్రిని మిస్ చేసుకున్నాం అనిపిస్తున్నారు. ప్రజలు అదే అనుకుంటున్నారు. దాదాపు నేననే కాదు, సంపద మంచి లీడర్ అంటే అతను ఒక వాయిస్ లీడర్. ఇప్పుడు కింది వర్గాల నుంచి గొంతును తెచ్చుకోవాలి, గొంతు లేని వ్యక్తి తెచ్చుకొని ఏం చేస్తుంది చెప్పండి. మన కాళ్ళు మనం కాల్చుకుంటే నడవలేము కదా. మంచి నడిచే ప్రయాణికుడు, సమాజం కోసం నడిచే ప్రయాణికుడు సంపత్ కుమార్ గారు. కాబట్టి మంచి మంత్రి అయినటువంటి వ్యక్తి. మరి అలంపూర్ నియోజకవర్గ ప్రజలు మరి వాళ్ళకు అంటే ఇంకా ఏదో క్లారిఫికేషన్ సరిగా లేదేమో, మరి అది నెక్స్ట్ అయితే అన్నగారికి అవకాశం ఇచ్చిన మంచి మంత్రి పదవిలో ఉండేవాడు, ఇంకా ప్రాజెక్టులు ఎక్కువ తీసుకొచ్చేవాడు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఆల్రెడీ, మల్లమ్మ పుట్ట కావచ్చు, ఒళ్ళూరి కావచ్చు, అనేక రకాల గురించి చర్చ జరుగుతున్నాయి. ఇంకా మంత్రి అయితే తొందరగా పనులు అవుతున్నాయి, ప్రజలు సుభిక్షంగా ఉంటుండ్రి. అయితే సంపదన్న మంచిగానే చేస్తుండు, అన్న వచ్చిన వాళ్ళు ఆదుకుంటుండు, అక్కడికి చేర్చుకుంటుండు. కానీ అన్న మీద నెగిటివిటీ రానిక కొంతమంది కారణం అన్న పక్కన ఉంటూ అన్నకు తెలియకుండా ఇది చేస్తున్నారు ప్రజల్లో అంటున్నారు. వాళ్ళు ఏమన్నా మనకు తెలుసా? రాజకీయంగా ఎవరైతే ఎదుగుతుంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎవరో ప్రచారం చేస్తున్నారు. రాజకీయంలో ఇప్పుడు ఒకటి కాదు కదా, ఒక కుటుంబంలో 4-5 మంది అన్నదమ్ములు ఒక అలా ఉండాలి. ఒక వ్యవస్థ నడుపుతున్న వ్యక్తి పైన 100 రకాలు వస్తాయి క్వశ్చన్స్, ఆన్సర్స్. అవి కామన్ ప్రజల్లో ఉన్నటువంటి ఒకరు అంటుంటారు, ఒకరు ఏంటనేది అది ప్రజలు మళ్ళీ నెక్స్ట్ వచ్చే నిర్ణయాలు, ఎలక్షన్స్ ద్వారా వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఏంది ఇంకా చూపిస్తారు. కానీ నెగిటివిటీ అనేది ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు, ఏసీసీ ఇక్కడ సార్ ఉన్నాడు కాబట్టి కామన్గా వేసేవాళ్ళు రాయలు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు ఒక వచ్చి వెయిట్ చేయడానికి. ఇంకోటి కింది సమాజం చూసినాడు కాబట్టి వాళ్ళ వాయిస్ లీడర్ కాబట్టి కొంచెం ఉంటుంది అటువంటి వ్యక్తుల పైన ఖచ్చితంగా ఇతరులు రాళ్ళు వేస్తూనే ఉంటారు. అది జరుగుతుంటే నార్మల్, కానీ రాజకీయంగా నార్మల్, కానీ అది పెద్ద అంశం అనేది కాదు. అతను అయినా కూడా ఆయన అదే వేరే వ్యక్తి కాదు, మంచి నాయకుడు. ఆయన ఎంపీ మల్లురావు సారు ఆయన పాలన ఎట్లుంది, ప్రజలకు ఎట్లా షేర్ అవుతున్నారు, ఆయన గురించి మేము మాట్లాడాలంటే మనవాడ నువ్వేటో మాట్లాడతావు? లేదు తాత గారు, అసలు మల్లు రవి ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అస్సలు అటువంటి లీడర్ అస్సలు అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యే ఏకైక నాయకుడు నేను మల్లు రవిని చూసిన, నా కళ్ళతో చూసిన. లీడర్గా ఒక నాయకుడుగా నిజంగానే మల్లు రవి ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అటువంటి లీడర్ని అసలు నాగర్కర్నూలు పార్లమెంట్ దళిత చేసిపోయాను. ఒక మంచి నాయకుడు తెచ్చుకొని ఏ రాత్రి అసలు ఏ పార్టీ చూడడు, ఏ కులం చూడడు, ఏ మతం చూడడు. ఈ అర్ధరాత్రి ఫోన్ వచ్చింది, కష్టం వచ్చింది, చెప్పు, మాట్లాడు, ఏం కావాలి నీకు సమస్య అంటే అంతేగా. థర్డ్ వాయిస్ లేడదు, సెకండ్ వాయిస్, థర్డ్ వాయిస్ ఉండదు. ఏంది వీడు ఇవన్నీ ఉండదు. నీకు ఏం కష్టం, ఎవరు కొట్టాలి, ఎస్పీకా, డిఐజీకా, సిఐకా, ఎస్ఐకా, ఎవరికంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళతో మాట్లాడి, లేకపోతే రెవెన్యూ సమస్య, భూమి సమస్య, ఏ బిడ్డ కన్నీరు కార్చిన తట్టుకోలేడు. మంచి హృదయం ఉన్న నాయకుడు, హృదయంలో నాయకుడు మరి తాత గారు. ప్రజల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాడమ్మా. యవ్వనం కాలంలో ఉన్న మునగాడు లాంటి మొగోడు ఎట్లయితే సమాజంలో దూసుకుపోతాడు బాణంలాగా, ఇతను కూడా ఒక బాణం లాంటి వ్యక్తే. అతని కొంచెం ఏజ్ కనిపించినా ప్రజల విషయంలో మాత్రం ఒక బాణం, లీడర్, మంచి శక్తిగల నాయకుడు. నిజంగా అంటే అసలు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇటువంటి వ్యక్తి నాకు అనుకుంటున్నాడు. అది ఎందుకంటే మన పార్లమెంట్ ఉన్న వ్యక్తి ఏ అర్ధరాత్రి లేచినా కూడా ఆన్సర్ చేయడం అనేది ఏంటి, ఇది జరిగే అంశమా? ఒక ఎంపీ అంటే అతను ఇప్పుడు మల్లురావు గారు అంటే నేషనల్ వైజ్గా పేరున్న లీడర్. మల్లికార్జున ఖార్గేకి, రాహుల్ గాంధీ గారికి వాళ్ళకి దగ్గర లీడర్. కానీ ఈరోజు ప్రతి మనిషిని ఎప్పుడైనా కూడా మల్లురావు గారిని ఎవరినన్నా అడిగండి, ఏ కష్టం వచ్చినా అతను ఆదుకుంటాడు. అంతేగా పిలిస్తే పలికి లీడర్ అంటే మల్లురావు గారు. అంటే నేను యాక్చువల్గా అతనికి నాకు చాలా అనుభవం కానీ మల్లురావు సార్ గారికి మాట. కాకపోతే ఏంటంటే నేను మొన్న ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి నిలబడి చూస్తున్నాను కాబట్టి అతన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం కాబట్టి ఎన్ని వందల ట్రాన్స్ఫర్స్, వందల అది ఫోన్ పాపం అతను ఎన్ని వేల ఫోన్లు కొడుతున్నాడు. ఈజ్ అ గ్రేట్ లీడర్. అటువంటి నాయకుడు నాకు తెలిసినందుకు, నాకు కమ్యూనికేట్
అతనేమో నడుస్తున్నందుకు కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 12 నెలల కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అర్థమాయ? ఏంది నీ అభిప్రాయం? ఇప్పుడు ఏంటంటే నేను ప్రభుత్వాల గురించి నేను పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. కానీ పార్టీ గురించి అన్నట్టు కాకుండా ఒక సామాన్యుడిగా ఇప్పుడు ప్రజలకి ఏమి కావాలో ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎన్ని అసలు మొన్న వచ్చిన తర్వాత నేను డిఎస్ విషయంలో ప్లాన్ చేసుకున్నాను, గ్రూప్స్ విషయంలో అనేక రకాల ఉద్యోగాలు, పోలీసులు ఎన్ని 1 ఇయర్ లోపల ఎన్ని జరుగుతున్నాయి అసలు. రైతుల కోసం మొన్న రుణమాఫీ ఎన్ని అసలు మొన్న రేపు మళ్ళీ నెక్స్ట్ ఒకటి వస్తుంది. 10వ తరగతి చదువుకుని కూడా 7,000 ఇస్తాను. అసలు రేవంత్ రెడ్డి నిజంగా అంటే 1 ఇయర్లో ఎన్ని చేస్తున్నాడు అసలు చాలామంది షాక్ అవుతున్నారు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా అతను కూలంకషంగా నీట్గా ఒక పద్ధతి ప్రణాళికగా వాళ్ళు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇవాళ ఇల్లు వస్తుంది. ఇంతవరకు ఇల్లు అసలు 10 ఏళ్ళ పరిపాలన కాదు, యాక్చువల్గా ఇతర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మనకు సంబంధం లేదని పేదవాళ్ళకి ఇల్లు చదువుతుంది. మనిషికి ఎడ్యుకేషన్, ఉండడానికి ఇల్లు, వైద్యం చాలా ముఖ్యం. అంటే మనిషి ఏదో తల దాచుకోవాలి, ఇల్లు కావాలి. అసలు ఇంట్లో ఏదో ఎంతమంది. మేమైతే కొత్తపల్లి పోయినప్పటికీ ఏడు చూసినాం. 5 మంది పిల్లలు కొత్తలో ఉండి కట్టుకున్న గోడకల్లో 5 మంది చచ్చిపోతే కన్నీరు ఉండిరైనా ఏం వ్యవస్థ. అక్కడ పక్కన కొన్ని ఇళ్ళని మేము సందర్శిస్తే అవి మరుచెట్లాగా లోపలికి పైన గడ్డేసుకుని ఎక్కడ కట్టినప్పుడు ఎన్నడూ అవన్నీ ఇందిరమ్మ ఇల్లు మాత్రమే, ఇంక ఏ ఇల్లు లేవు. అది మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తుంది ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో. మళ్ళీ చాలా సంతోషపడేటువంటి అంటే వాళ్ళకి మంచిగా జరుగుతుంది. కొన్ని డిమెరిట్స్ కూడా ఉండొచ్చు స్మాల్. కానీ 1 ఇయర్లో ఏమి డిమెరిట్స్ ఉంటాయి ఇంకా వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయినాడు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడగలరు కదా. కాబట్టి 2 లక్షల కోట్ల అప్పుల్లో వీళ్ళు ప్రభుత్వం నడుపుకోవాలా, పాలనా యంత్రాంగానికి డబ్బులు ఇవ్వాలా, బడ్జెట్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా చాలా పెద్ద అంశాలు కదా. వీటన్నిటిని సమకూర్చుకుంటూ మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ మళ్ళీ ప్రభుత్వాల్లో తన పాత్ర తను చూపించుకోవాలి. సవాల్ అంశాలు రేవంత్ రెడ్డి అయినా సవాళ్ళను కూడా బాగా స్వీకరించి ముందుకు నడిపిస్తున్నాడు అనుకుంటున్నాను నేను. తాతగారు మొత్తానికైతే కొత్తగా వచ్చింది కాబట్టి జరిగినంత టైం అయితే ఇంకా చేస్తాడు అంటారు. నాకు యాదికి వచ్చింది ఈ మధ్యన 2-3 మన లీడర్ల గురించి. వాళ్ళని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు, నీ అభిప్రాయం ఏమీ తెలుసుకుంటాం అనుకుంటే, మనకు పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నాడు మంత్రిగా. ఆయన గతంలో అక్కడ ఓడిపోయినా కూడా మన కాడికి వచ్చి కూడా రామాపురం అదంతా సంపతనం ఇచ్చిందని వచ్చి తిరిగిపోయిండు. ఇప్పుడు ఆయన మంచిగా కష్టపడ్డాడు కాబట్టి మంచి పదవి పొందిండు. మరి ఆయన పాలన ఎట్టుంది, ఆయన ఒక వ్యక్తిగతంగా ఎట్లుంటాడు నీ మాటల్లో జరిగింది? నేనైతే ఎక్కువ నేను ఎవరితో కూడా కమ్యూనికేషన్ చేస్తాను. నేను ఏ లీడర్తో ఉన్నానో ఆ లీడర్ దగ్గర ఉంటా, ఆ లీడర్ నుంచి కమ్యూనికేషన్ ఏదో వర్క్ చూపించుకుంటా. కానీ ఇతరుల దగ్గర నేను ఎక్కువ కూడా అంటే వ్యక్తిగత పరిచయం చాలా తక్కువ. నాకు నా యొక్క లీడర్ సంబంధించి మాత్రం A to Z ఉంటా. నేను ఎవరి దగ్గర నిలబడితే ఆ వ్యక్తికి ఫ్లూయెంట్లీ నేను సహకారంగా ఉంటా, సపోర్ట్గా ఉంటా. ఆ మనిషి దగ్గర నేను అన్ని కూడా నెరవేర్చుకోగలను. నా మనుషులకి, నాకు సంబంధించినటువంటి తెలిసిన ఆత్మీయులకి నేను అనుకున్న లక్ష్యం దాన్ని నెరవేర్చుకుంటాను. నాకు పొన్న ప్రభావం గారు చెప్తాను. కాకపోతే అతను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ ప్రజల్లో కూడా చాలా అనేక రకాలుగా మేలు చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. కాకపోతే అతను కూడా ఒక గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చి పార్టీకి ఎక్కడ అంతమంది మనం కూడా మారుకున్నది. అతని ప్రభుత్వం గవర్నమెంట్ అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తించారు, వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినారు, చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. సీతక్క ఎట్లా పనిచేస్తుంది? సీతక్క ఈజ్ ఒక రెవల్యూషన్ లీడర్. ఆమె పార్టీలకు అతీతమైన వ్యక్తులు కొంతమంది పుడతారు. సీతక్క, మల్లు రవి ఇట్లా వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతమైన వ్యక్తులు. ఒక పార్టీ సంబంధించి కాదు, వీళ్ళు లీడర్స్, పబ్లిక్ లీడర్స్, విశ్వవ్యాప్తమైన నరువులు, విశ్వనరువులు అంటారు వీళ్ళు. మల్లు రవి కానీ సీతక్క కానీ నేను ఎందుకంటే నేను చాలా దగ్గర చూసాను. మంచి అఫీషియల్స్. నేను ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారిని చూసిన. ఆయన వర్క్ స్టైల్ ఎంత గొప్ప. మల్లు రవి సార్ గారు కూడా అద్భుతమైనటువంటి లీడర్షిప్. ఏ మనిషికి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ తనైనా చిటికి క్లియర్ చేశారు ఆయన. నాయకుడు అంటే మన దగ్గర సీతకాయ గారి గురించి తెలియని రాష్ట్రం అంతా. అసలు కరోనా టైంలో ఆమె చేసిన సర్వీసు చనిపోతామని విషయం. ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కాబట్టి చరిత్రలో మనకి ప్లేగ్ వ్యాధి విషయంలో పూలే దంపతులు, భాగ్యారెడ్డి వర్మ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, చచ్చిపోతామని తెలిసి కూడా ఆ ప్లేగ్ వ్యాధి కోసం వాళ్ళు నియంత్రణ కోసం చేసి చనిపోయారు కూడా వాళ్ళు. సేమ్ అదే కాన్సెప్ట్లో సీతక్క కూడా చాలా కష్టపడింది కాబట్టి ప్రజలంతా దీవించారు, ఆశ్రయించారు కాబట్టి ఇప్పుడు శ్రీమంత్రిగా అయింది. మంచి లీడర్ సీతక్క, చాలా బాగా పనిచేస్తుంది అంటారు. అయితే ఇంకోటి మన అలంపూర్ నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండబట్టి 100 పడకలు, కానీ ఇప్పటికి కూడా నోసుకుంటలేదు. మరి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకోబోతావా దాన్ని? 100% వాటిపైన అన్నిటిపైన కూడా
ఇప్పుడు మా వాళ్ళు కూడా అందరూ కూడా ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకున్నాం. ఇది ఏమేమి జరుగుతుంది, ఏం కథ, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి ఎలా తీసుకుపోవాలి. మా ఆత్మీయులు కూడా చాలామంది నాయకులు అయినారు, మండల స్థాయి అందరూ మండల ప్రెసిడెంట్స్ అయినారు. మళ్ళీ మా ఆత్మీయులందరూ కూడా చాలా మంది ఆ మన్మన్లను కూడా ఖచ్చితంగా ఒకసారి ఇప్పుడు ప్రతి మండల ప్రెసిడెంట్స్, ప్రతి మండలానికి అధ్యక్షులు అంటే ఇప్పుడు 12 మండలాలు, 12 మండలాల్లో మా వాళ్ళు లీడర్షిప్ తీసుకున్నారు. ప్రెసిడెంట్స్గా, వైస్ ప్రెసిడెంట్స్గా, తాలూకా స్థాయిలో తీసుకున్నారు, జిల్లా స్థాయిలో తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా చెప్పినాం అంటే కాశ్మీర్ ఏ విధంగా ప్రజలు ఈ సమస్యలు కూడా ప్రజల దృష్టి ప్రభుత్వ దృష్టికి తీసుకపోతే కదా. ఇక్కడ ఒకటి చాలా మంది జనాలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ వైద్య హాస్పిటల్ లేదు, హాస్పిటల్ కనిపిస్తారు వాళ్ళు. ఇలాంటివి కూడా వాళ్ళకి మేము ఇంటిపైన కూడా మేము అంతా చూసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని ఇది మంత్రుల దృష్టికి, అదేవిధంగా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి లోకల్గా మా అన్న సంపత్ అన్న కావచ్చు, సరిత మేడం కావచ్చు, వీళ్ళందరూ కూడా. కానీ ఈ విషయంలో మాత్రం చాలా మంది నేను మెచ్చుకుంటున్నారు అన్నమాట. ఏమిటి, ఎవరైనా సరే నాకు పదవి కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఏడుస్తారు కదా. నా పక్కన ఉన్నోడు బాగుంటే నేను కూడా బాగుంటా, నేను బాగుంటే మనకు కడుపు మాడితే నాకేంది అనుకుంటాగా. అందరినీ నాయకులను చేసినావు. ఇట్లాంటి నాయకుడు అవసరం. పదవులకు ఆశపడే నాయకుడు నాకు కావాలి. ఈ మధ్యకాలంలో సూళ్ళే ఇట్లా అంటున్నావు. అట్లాంటిది లేదు. మా అంటే మన వాళ్ళు కూడా మంచిగా అసలు మంచి నాయకులు కాబట్టి వాళ్ళు నాయకులు కాగలరు. వాళ్ళ దగ్గర శక్తి లేకపోతే వాళ్ళకి ఎలక్షన్స్ కానీ వాళ్ళు నాయకత్వం తీసుకున్నది కూడా ఎలక్షన్స్లో అంటే ఓటు ద్వారా. ఏదో ఒక లీడర్ చెప్తే నాయకత్వం తీసుకోవాలి, నాయకత్వం రాలేదు ఎవరికి, అందరూ ఓటు ద్వారా గెలిచినారు. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనలో వస్తారా యువకులు? ఇప్పుడు ఏంటంటే ఒక సిస్టమ్ తయారు అంటే ఒక సిస్టమ్ పరంగా మేము పనిచేస్తున్నాం. ముందుకు వచ్చే ఏ ఒక్క వ్యక్తికైనా మేము అండగా ఉంటాం. నేను ఏదో చేస్తాను కదా, నేను ఏదో పార్టీలు లేను, ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ కాదు, ఒక పార్టీ ఒక కండు వేసుకునేది లేదు. మనం వేసుకున్నప్పుడు నేను అప్పుడు దాని గురించి మాట్లాడతా, మా పార్టీ తెచ్చుకుంటా, ఇంతమంది నిలబడతాం, ఈ నేరుతో మీటింగ్లు పెడతా, ఖచ్చితంగా దీన్ని ఈ ఏరియా మేము సుభిక్షం చేస్తాను. నేను ఏ పార్టీ కాదు కాబట్టి నేను అండగా సహకారంగా ముందుకు పోయేతోళ్ళకి ఎలాంటి వాళ్ళ సర్పంచ్ అయినా, ఎంపీ అయినా, జేపీసీ, జిల్లా పరిషత్ ఏ రకంగా అయినా కూడా వాళ్ళకి అండగా అయితే ఉండి వాళ్ళ యొక్క థాట్స్ని డెవలప్ చేసేటువంటి శక్తి అయితే నాకు ఉంది. అంటే మనము కింద నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు మనమే మనదే ఒక స్వార్థంతో ఉన్నామనుకో ఇంకేముంటుంది చెప్పు. ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాం కానీ మనం ప్రజలను దోచుకోవాలన్నా లేకుండా ప్రజలకు మేలు చేయాలనుకున్నాం. ప్రజల్లో ఉన్న వ్యక్తులను మంచిగా చెప్పి నాయకులు చేయాలి, అది మన కాన్సెప్ట్. అంతేగాని ఇంకొక ఉద్దేశం కాదు. ప్రజల్లో పనిచేసిన నిరంతరం ప్రజల్లో ఉంటున్న వ్యక్తులని ప్రజలు గుర్తించినంత కూడా వాళ్ళతో మండల ప్రెసిడెంట్స్ అయినారు, తాలూకా లీడర్లు అయినారు, జిల్లా జనరల్ సెక్రటరీస్ అయినారు, జిల్లా ప్రెసిడెంట్స్ అయినారు, స్టేట్ లెవెల్లో కూడా అంతా మేము స్టేట్లో కూడా ఇద్దరు గెలిపించుకున్నాం, వైస్ ప్రెసిడెంట్, స్టేట్ జనరల్ సెక్రటరీ. అంటే గెలిపించుకున్నాము నేనే సపోర్ట్గా అండగా సహకరించినాము, మా టీం అంతా సహకరించింది కాబట్టి వాళ్ళకి అంటే మా ఊరు సహకరించడం వల్ల వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి అందించింది. అంటే దాదాపు ఏదైనా కూడా మంచిగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరినైనా కూడా ప్రజలు కృషి చేసుకుంటారు. మనం కాదు, మనం చెప్తే ఎంత వేస్తారు. ఒక మనిషి దగ్గర ఒకటి ఏదైనా పోయి అడిగితే నువ్వు ఒక ఓటు ఎట్లా వేస్తావు, నువ్వు నీకు నచ్చకపోతే ఓటు వేస్తావా? కాబట్టి వాళ్ళు అనుకున్నారు, ముందుకు వచ్చినారు, గెలిచినారు కాబట్టి మంచి నాయకులు పొందినారు. నేను కూడా చాలా గర్వంగా మా పక్కన మీరు ఇంత పెద్దగా అందరూ మండలాలని ప్రెసిడెంట్స్కి వెళ్ళడం అంటే ఒక యూత్ ప్రెసిడెంట్ నాట్ ఎ జోక్. ఇది పెద్ద అది ఇంకోటి ఓపెన్గా జనరల్లో గెలిచేసినారు. అందరూ ఎక్కడ రిజర్వేషన్ తీసుకోలేదు, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, మైనారిటీ తీసుకోలేదు, రెండు ఓపెన్గా గెలిచారు 15 మెంబర్స్. అంటే మామూలు విషయం. జూపల్లి సార్ని కలుస్తుంటావా? నాకు జూపల్లి సార్తో కొంచెం అంటే ఎక్కువ కమ్యూనికేషన్ అయితే లేదు. మన ఏరియా మంత్రి కాబట్టి మనం వాళ్ళని రెస్పెక్టెడ్ చేస్తాం. మనం చెప్తున్నా కదా, నేను ఎవరు వ్యతిరేకించే వ్యక్తిని కాదు. మా జోలికి కానీ వస్తే అది ఎంత శక్తినైనా మంచి శక్తి అయితే నాకు ఉంది. అది ప్రజాబలంగా అది ఏ రకంగా కూడా నేను దాన్ని ఏ రకంగా అంటే దీన్ని నేను సన్నిహితుడిని. నా మనుషుల జోలికి వచ్చిన నా ప్రపంచానికి జోలికి అంటే మా యొక్క సరౌండింగ్లోకి వస్తే మేమైతే అంటే ఒక్కరిని మాత్రం ఒక చెడుగా మాట్లాడాం, ఖచ్చితంగా అవతల వ్యక్తి ఇస్తే 10 బాణాలు వేస్తాం, ఒక బాణం వేస్తాం. దీంట్లో మాత్రం నాట్ కాంప్రమైజ్. శ్రావణ్ కుమార్ టీం సైన్యం జోలికి వస్తే బద్దలు భాషింగాలు అయితే అట్లా కాదు. ఇది అట్లాంటి ఏంటంటే ఒకరిని మనం ఇబ్బంది పెట్టే వాళ్ళకి కాదు, ఒకరి జోలికి ఒకరి దగ్గర పోయి మనం ఏం చేయాలి అనే వ్యక్తులు కాదు, ప్రౌడ్గా బిహేవ్ చేసే వాళ్ళని కూడా కాదు. ఎంతసేపట్లో కూడా మన జోలికి ఒకరికి రావద్దు, మనం మంచిగా చేసుకుంటాం. మనం ప్రజలకు చేస్తున్నాం కాబట్టి మనం ప్రజలకు సర్వ్ చేస్తున్నాం. మన జోలికి ఎవరైనా వస్తే మా వ్యక్తులు ఎవరిని కూడా కొంచెం గెలికినా మేమైతే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు, జరగదు, ఉండదు. ఆ దాంట్లో విషయంలో కాంప్రమైజ్ చేయకపోతే కాదు. ఏదన్నా కానీ సరే మంచి చెడు మాట్లాడుతూ చేస్తాం, కానీ మేము ఒకరి జోలికి పోం కాబట్టి మా జోలికి కూడా రావద్దని కోరుకుంటాం. సరే మేము ఎవరు తప్పు చేస్తే కూడా క్షేమాపణ కోరుకుంటాం.
ఎట్లయినా మేము దాన్ని ఏదైనా కూడా మేము దాన్ని చెప్పుకుంటాం వాట్ ఈస్ వాట్ అని. ఒకటి ఒకరికి అన్నతోలం కాదు, ఒకరు మా పైన గెలిపితే గెలిపించుకుంటాం కూడా కాదు. ఇది మా స్టైల్ కొంచెం. అయితే మనవాడు ఇప్పుడు 2 నియోజకవర్గాల్లో చాలా బాగా అయితే పనులు చేసినావు, ఆపదలు ఆదుకున్నావు, టీంని సెట్ చేసుకున్నావు. ఈ టీంని ఇంకా ఇతర నియోజకవర్గాల్లో కూడా తయారు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మనం సర్వీస్ దృష్టిలో పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేలే చేస్తాం 100%. నాకు అసలు ఉమ్మడి జిల్లా వైజ్గా ఓవర్ టీం ఉంటుంది. నువ్వు ఏ జిల్లాలో ఏ స్థానంలో చూసినా, నన్నపేట తీసుకున్నా, ఉన్నపడి తీసుకున్నా, నీకు మామూలుగా తీసుకున్నా, అక్కడ తీసుకున్నావు, ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో మా టీం చాలా పెద్ద ఉంటుంది. అంటే నేను తిన్నా కదా బాగా దీంట్లో ఉమ్మడి మామూలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మాకు కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళు చాలా ప్రైవేట్ ఫోన్ చేసి మస్తు మాట్లాడతారు. అన్నది ముందరకు బాగుపోతున్నాం మంచిగా. మనం ప్రజలకి మనకి నిరుగా డబ్బులు వచ్చేది కాదు. అంతే డబ్బుల పని బిజినెస్ కాదు. అదంతా హార్ట్కి సంబంధించింది, హృదయానికి సంబంధించింది. అంతా ఇష్టపడి పిచ్చోళ్ళు అలాగనే అంటే మాకు ఇచ్చిన పిచ్చి కాబట్టి ఈ పిచ్చి కోసం పనిచేస్తున్నాం. ఎవరు కూడా ఇవన్నీ ఇష్టపడరు. నాకు ఇష్టమైన పిచ్చి కాబట్టి నాతో పాటు నాకు కొంతమంది పిచ్చోళ్ళ బ్యాచ్ లాగా అంటే మాకు ఆత్మీయమైనటువంటి వ్యక్తులందరూ కలిసి ఒక ప్రజలకు చేయాలన్నటువంటి పిచ్చితనం, ఒక హృదయమైనటువంటి ఆ తనం కూడా దొరకడం చాలా అవసరం. అది మా వల్ల కూడా ఇంతమంది దొరకడం కూడా నాకు పెద్ద అదృష్టం. కాబట్టి వందలాది మంది మా అమ్మ నడుస్తారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళే సొంతంగా నాయకులు అయిపోయినారు. అయితే ఇప్పటిదాకా మన వాళ్ళు ముసలు అందరూ మా దోస్తులు అడిగినామా దాంట్లోకి అడిగినా కానీ ఇప్పుడు తాత మనమని అడగాలనుకుంటున్నా. చెప్పు తాతగారు. మంచి జీన్స్ వేస్తున్నావు, అంగీ వేస్తున్నావు, మరి పొప్పన్నం ఎప్పుడు పెట్టాలి? అయిపోతుంది అందరూ అడగబట్టి అందరు గుడ్డలను సంకలు ఎత్తుకోబట్టి నీ మనమడి ఎప్పుడు పెళ్ళి అనేది పెద్ద అభిప్రాయం ఏం కాదు కదా. అయితే జరిగినప్పుడు కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన కాబట్టి అయితే అన్నీ జరుగుతాయి త్వరలోనే అంశాలు కూడా. రాజకీయంగా ఇంకా కూడా నాయకులకు సపోర్టుగా ఉంటూ ఏ నాయకుడైతే ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటాడో ఆ నాయకుడి వెంట అడుగులు వేస్తూ నువ్వు ప్రజలకు ఉపయోగ పనులు చేయాలి అని అయితే అనుకుంటున్నా. సరే కానీ ఒక ముచ్చట చెప్పాలి మా ఊళ్ళ కోసం. ఈ వీడియో చూస్తున్నటువంటి మన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, అవ్వతాతలకు రాబోయే రోజుల్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ దగ్గరకు వస్తే ఏం చేయగలుగుతావు అనే విషయాన్ని జర చివరిగా. నేను ఏదైనా చేయగలను, నేను ఇది చేయడం మాత్రం చెప్పాను. నా ప్రాణంతో చెప్తున్నా, నేను ఏదైనా చేస్తా. మీ కష్టమైన, నష్టమైన, బాధ అయినా మొత్తం చెప్పుకోండి. మేము మీ పక్షాన బీనైన్స్ నుంచి మన తెలంగాణ తాతగారు చెప్తున్నాం. ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మా దగ్గరికి రావచ్చు, ఓపెన్గా రావచ్చు. ఏమున్న మధ్యలో వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు కొంచెం బిజీ లైఫ్ ఉంటే సమయం ఉన్నప్పుడు వచ్చి రాగలరు. వచ్చేసినప్పుడు మీకు ఏ రకమైన అది ప్రజా సమస్య అయినా, లేకపోతే రెవెన్యూ సమస్య అయినా, లేకుంటే పోలీస్ సమస్య అయినా, ప్రొటెక్షన్ సమస్య, శాంతి భద్రతల సమస్య అయినా, ఎలాంటిదైనా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. అఫీషియల్ చాలా మంది లీడర్లు ఉన్నారు, వాళ్ళ దృష్టి తీసుకుపోయి వాళ్ళు వచ్చి మేము పని చేపిస్తాం. సార్ చేయిస్తారని చెప్తాం. ఎందుకంటే ప్రజల మా వంతు బాధ్యత కాదు, ఎందుకంటే రాజకీయం కాదు. ఖచ్చితంగా ఎలాంటి కష్టమైన మాత్రం పంచుకోవచ్చు. మేము వాటికి సాల్వ్ కూడా చేస్తాం. పంచుకొని నిద్రపోతున్నదే కాదు. ఒక పని మా ఇంట్లోకి వచ్చిందనుకో, పని అంతం చేసినట్టు నిద్రపోలేదు. నా మైండ్ సెట్. నా దగ్గరకు ఒక పని వచ్చిందనుకో, దాని యొక్క మొదటి నుంచి చివరి వరకు దాన్ని ప్రేరణ చేసి పంపిస్తాను. దాదాపు 90%, ఏదో 10% అక్కడ ఇక్కడ స్మాల్ ఆగిపోయిండొచ్చు, కానీ 90% మాత్రం అది ఎలాంటి పనైనా అవతల వ్యక్తి ఒక బలహీనుడై ఉండి నన్ను తంతున్నారు, గొడవ పడుతున్నట్టు కూడా వాళ్ళకి అండగా ఉన్న శక్తి నాకు ఉంది. ఒక్కడే కాదు, సాగుకి ఇలా వేలాది సైన్యం ఉంది, వాళ్ళందరూ మీకు అండగా ఉంటారు. కాబట్టి మేమేంటంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా, నేను 2009లోనే మేము హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్లో 300 హాస్టల్స్, అప్పుడే నేను నెంబర్ రాసిన ఫోన్ నెంబర్. మీకు ఈ హైదరాబాద్ సరౌండింగ్లో చదువుకోవడానికి వచ్చారు, ఇన్ని హాస్టల్స్ కింద పనిచేస్తున్నాయి, మీకు నాకు నా నెంబర్ అప్పుడు చెప్పి మీరు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ కొట్టండి చెప్తాను. ఇప్పుడు ప్రజలు, యంత్రాంగం, పబ్లిక్, మా వాళ్ళ లీడర్షిప్ ప్రతి మండలంలో అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఏ సమస్య మేము చేస్తామని బీనైన్స్ నుంచి తాతగారికి మేము తెలియజేస్తున్నాం. మన్మడి చేసే సేవలకు మా సపోర్ట్ కూడా ఫుల్గా ఉంటుంది, కానీ మన్మడి ఏదైనా దారి తప్పితే తాతనే అడ్డు కూడా చూడాలి. ఒకటేదంటే తాతగారు మేమందరం కూడా మా వంతు బాధ్యత పోతున్నాం. మేమేం పెద్ద పెద్ద మంత్రులం కాదు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు కాదు. ఇంకా ఇంతసేపు ఉన్నా కూడా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం. కేఎంఎస్ శ్రావణ్ కుమార్ రాయల్ అంటే ఒక పబ్లిక్లో ప్రజలు కావాల్సిన వ్యక్తి అనే లెక్కలే పోతున్నాం. ముద్దుగా మాట్లాడిండు. ఇట్టనే రాజకీయాల్లో కూడా
ఏ పార్టీ ఉన్నా సరే అధికారంలో సమస్యల తరఫున పోరాడుతున్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు. మీ సమస్యలు ఏమున్నా మన్మడికి చెప్పుండ్రి, ఖచ్చితంగా సమస్యలు మన్మడు తీరుస్తా అంటుండు. మన్మడు తీర్చలేదనా తాత కాడికి రండి, ఖచ్చితంగా మన్మడితో పని చేపిస్తాడు. ఏది ఏమున్నా సరే 2 నియోజకవర్గాల అభివృద్ధికి అందరం నాయకులకు కూడా సహకరిద్దాం, కృషి చేద్దామని బీనైన్ న్యూస్ నుంచి తెలుపుతున్నాం.